హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. 4 డేస్ బ్యాక్ ముందు ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో టెరిటోరియల్ ఆర్మీ యొక్క నోటిఫికేషన్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కానీ ఆ నోటిఫికేషన్‌లో చాలా చేంజెస్ చేసి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్‌కి, ఈ నోటిఫికేషన్‌కి తేడా ఏంటంటే ఆ నోటిఫికేషన్‌లో పోస్టులు కొన్ని తక్కువుండే. ఈ నోటిఫికేషన్‌లో ఇంక్రీజ్ చేసి మరియు ర్యాలీ డేట్స్ అనేటివి చేంజ్ చేసి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్‌లో. అయితే మనము ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ ర్యాలీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ముందుగా మనకు ఓపెన్ ర్యాలీ యొక్క డేట్లు ఏమేమి చేంజ్ అయినాయి మనం ఒకసారి చూసుకుంటే, మనం చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ పైన 15 నవంబర్ 2025 నుంచి 1 డిసెంబర్ 2025 మధ్యలో అయితే ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ పాత వీళ్ళు రిలీజ్ చేసినటువంటి పాత నోటిఫికేషన్‌లో మనకు 11 నవంబర్ నుంచి అయితే కండక్ట్ అయితే చేస్తుండే. కానీ ఇప్పుడైతే చేంజ్ చేయడం అయితే జరిగింది. అది గమనించండి. అలాగే ర్యాలీ సెంటర్‌లను కూడా మార్చడం అయితే జరిగింది. అలాగే పోస్టులు కూడా ఇంక్రీజ్ చేశారు. ముందుగా మనం పోస్టుల విషయానికి తెలుసుకుంటే సోల్జర్ జనరల్ డ్యూటీ యొక్క పోస్టులు అయితే దాదాపు మనకు 200 అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. పాత నోటిఫికేషన్‌లో 1061 అయితే ఉండే. ఇప్పుడైతే మనకు 1372 అయితే భర్తీ చేస్తున్నారు. ఇంక నెక్స్ట్ చెఫ్ కమ్యూనిటీ 19, మెస్ కుక్ 2, ఇంకా స్టీవార్డ్ 3, తర్వాత వుడ్ వర్కర్ 2, తర్వాత టైలర్ 1, నెక్స్ట్ క్లర్కు 7, తర్వాత చెఫ్ స్పెషల్ వచ్చేసి 3 అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా సోల్జర్ ఈఆర్ వచ్చేసి 3 అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా హౌస్ కీపర్ 3, హెయిర్ డ్రెస్సర్ 5, ఇలా రకరకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే వాషర్‌మ్యాన్ పోస్టులు కూడా 4 అయితే భర్తీ చేస్తున్నారు. ముందుగా ర్యాలీ సెంటర్లలో మనకు ఫస్ట్ సెంటర్ వచ్చేసి మహారాష్ట్ర కొల్హాపూర్‌లో ఏమేమి చేంజ్ చేయడం అయితే జరుగుతుందని చూడొచ్చు. ఇక్కడ జనరల్ డ్యూటీ పోస్ట్ లాంటివి 195 అయితే ఉండడం జరిగింది. ట్రేడ్‌మెన్‌కి సంబంధించినటువంటి వేకెన్సీ వచ్చేసి మొత్తం 13 అయితే అందులో క్లర్క్ ఒకటి, ఆహ్, చెఫ్ కమ్యూనిటీ ఒకటి, 6, నెక్స్ట్ ఎక్విప్‌మెంట్ రిపేరర్ 2, తర్వాత టైలర్ 1, హెయిర్ డ్రెస్సర్ 1, తర్వాత వాషర్‌మ్యాన్ 1, హౌస్ కీపర్ 1. ఒకవేళ మన తెలంగాణ వాళ్ళు ఈ మహారాష్ట్ర కొల్హాపూర్‌కి వెళ్ళాలంటే ఏ డేట్ రోజు వెళ్ళాలంటే 15 నవంబర్ అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు 16 నవంబర్ రోజైతే ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మార్నింగు. తెలంగాణలోని అన్ని డిస్ట్రిక్ట్‌లు అయితే ఒకవేళ మహారాష్ట్ర కొల్హాపూర్ సెంటర్‌కి వెళ్ళి మనం రన్నింగ్ కొట్టాలనుకున్న వాళ్ళొచ్చేసి 16 నవంబర్ రోజైతే రన్నింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఒకరోజు ముందైతే వెళ్ళండి. ఇంకా మన తెలంగాణ వాళ్ళకొచ్చేసి సెంటర్ అయితే చేంజ్ చేయడం జరిగింది. అలాగే గ్రౌండ్ కూడా చేంజ్ చేయడం జరిగింది. చూడొచ్చు సికింద్రాబాద్‌లో అయితే ర్యాలీ అయితే కండక్ట్ చేస్తారు. అందులో పాత నోటిఫికేషన్‌లో బైసన్ ఫోల్ గ్రౌండ్‌లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుండే. కానీ ఇప్పుడైతే చేంజ్ చేయడం అయితే జరిగింది. చూడొచ్చు గ్రౌండ్ కూడా చేంజ్ చేశారు. లొకేషన్ వచ్చేసి చూడొచ్చు థాపర్ స్టేడియము, ఏఓసీ సెంటరు సికింద్రాబాదు. ఏఓసీ సెంటర్ గురించి అందరికి తెలిసే ఉంటది. మనము ర్యాలీకి సికింద్రాబాద్‌లో వెళ్ళాలంటే ఏఓసీ సెంటర్ దగ్గర మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా డేట్ల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకొచ్చేసి 8 డిస్ట్రిక్ట్స్ వాళ్ళకొచ్చేసి కర్నూలు, నంద్యాల, అనంతపురము, సత్యసాయి, ఇంకా వైఎస్ఆర్, అన్నమయ్య, ఇంకా తిరుపతి, చిత్తూరు, ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ గుజరాత్. ఈ ఈ ఈ స్టేట్‌లకు సంబంధించినటువంటి వాళ్ళొచ్చేసి నవంబర్ 16 రోజైతే ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ నవంబర్ 17 రోజు 10 డిస్ట్రిక్ట్‌లైనటువంటి ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరము, విశాఖపట్నము, తర్వాత అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, తర్వాత కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా ఈ డిస్ట్రిక్ట్‌లో అయితే నవంబర్ 17 రోజైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు 16 రోజు కల్లా హైదరాబాద్, సికింద్రాబాద్ దగ్గరలో అయితే మీరు షెల్టర్ అయితే ఏర్పాటు చేసుకోండి. ఇంకా అలాగే మన తెలంగాణ వాళ్ళకొచ్చేసి 18 నవంబర్ రోజు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది ఏ డిస్ట్రిక్ట్‌లకు అంటే మన తెలంగాణకు సంబంధించినటువంటి 11 డిస్ట్రిక్ట్‌లకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాదు, తర్వాత జోగులాంబ గద్వాలు, తర్వాత జయశంకర్ భూపాల్పల్లి, జనగాము, తర్వాత జగిత్యాల, కరీంనగరు, ఖమ్మము, కామారెడ్డి ఈ 11 డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళు మనకు ఎప్పుడు కండక్ట్ చేయడం అయితే జరుగుతుందంటే 18 నవంబర్ రోజైతే మీకైతే ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు 17 కల్లా ర్యాలీ వెన్యూకైతే చేరుకోండి.
ఒకరోజు ముందే ప్లాన్ చేసుకోవాలన్నట్టు మనము ర్యాలీ కొట్టాలనుకునే వాళ్ళు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నవంబర్ 19 రోజైతే తెలంగాణకు సంబంధించినటువంటి 11 డిస్ట్రిక్ట్‌లు. అవి ఏవేవంటే నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, తర్వాత రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాదు, వనపర్తి, వరంగల్, తర్వాత యాదాద్రి, భువనగిరి. ఈ 11 డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళకొచ్చేసి నవంబర్ 19 రోజైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే నవంబర్ 21కొచ్చేసి మన తెలంగాణకు సంబంధించినటువంటి మళ్ళొక 11 డిస్ట్రిక్ట్స్. అంటే మన మొత్తం 33 డిస్ట్రిక్ట్‌లు గదా! మన తెలంగాణలో. అందులో 11, 11, 11 అని 3 పార్ట్‌లలో రకరకాల 11, 11 డిస్ట్రిక్ట్‌లనైతే ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంక లాస్ట్ 21 మన తెలంగాణకొచ్చేసి కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మల్కాజ్గిరి, తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి, తర్వాత మహబూబ్ నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, తర్వాత మెదక్, ములుగు, ని నిజామాబాద్, తర్వాత నార్కల్, నారంపేట. ఈ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళు 21 నాడైతే మనకైతే ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా రకరకాలుగా అయితే డేట్‌లయితే చేంజ్ చేయడం జరిగింది. కాబట్టి అది గమనించి మీరైతే ర్యాలీకైతే ప్రిపేర్ కండి. ఇంకా మూడవ సెంటర్ వచ్చేసి బెళగావి, కర్ణాటక. అందరికి తెలిసిందే ఈ సెంటర్ గూడా. ఇక్కడొచ్చేసి 320 పోస్టులయితే భర్తీ చేస్తున్నారు. జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి పోస్టులు. తర్వాత సోలల్ ట్రేడ్‌మెన్‌కి సంబంధించినవి 5. అందులో క్లర్క్ ఒకటి, చెఫ్ కమ్యూనిటీ ఒకటి, స్టీవార్డ్ ఒకటి, హెయిర్ డ్రెస్సర్ ఒకటి. మన తెలంగాణ వాళ్ళకొచ్చేసి ఈ సెంటర్‌లో కర్ణాటకలో 16 తారీఖైతే మనకైతే డేట్ అయితే ఇవ్వడం జరిగింది ర్యాలీ. కాబట్టి మన తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఈ సెంటర్‌కి వెళ్ళాలనుకునే వాళ్ళు నవంబర్ 15 కల్లా మనము కర్ణాటక బెళగావిలోకి చేరుకోండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 16కి అయితే మీకైతే ర్యాలీ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ సెంటర్ వచ్చేసి దేవలాలి, మహారాష్ట్ర. ఈ సెంటర్‌కి మన తెలంగాణ వాళ్ళకొచ్చేసి ఇంగ అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకొచ్చేసి చూడొచ్చు. ఇక్కడ తెలంగాణ వాళ్ళకొచ్చేసి ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ వచ్చేసి 16 నవంబర్ అయితే ఉంది. 16 నవంబర్ రోజే కర్ణాటకలో ఉంది. ప్లస్ దేవలాలిలో ఉంది. మీరు ఈ 2 స్టేషన్‌లోకి ఏ సెంటర్ కన్నా వెళ్ళొచ్చు. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికొస్తే ఆల్రెడీ చూడొచ్చు. జనరల్ డ్యూటీ వాళ్ళకొచ్చేసి 10th పాసే సరిపోతుంది. 10థ్‌లో 45% అయితే ఉండాలి. ఇంగ్లీష్‌లో 33% ఉన్నా గూడ మీరైతే ర్యాలీకి ఎలిజిబుల్. తర్వాత క్లర్క్ వచ్చేసి 12థ్‌లో ఎంపీసీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. 10+2 12థ్ క్లాస్‌లో ఎంపీసీ చేసి అందులో ఇంగ్లీష్‌లో 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా హైట్ విషయానికొస్తే 160 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. కాబట్టి హైట్ చాలా తక్కువ ఉంది కాబట్టి హైట్ లేని వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్‌కి వెళ్ళండి. ఈ ర్యాలీకి వెళ్ళి హైట్ లేదని నిరాశ పడకుండా ఈ ర్యాలీకి వెళ్ళి మీరైతే రన్నింగ్ అయితే కొట్టండి. ఇంకా అలాగే ముందుగా ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి చూడొచ్చు. జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన 20 క్వెషన్‌లు, జనరల్ సైన్స్, మ్యాథ్స్ వచ్చేసి 15, 15 అయితే క్వెషన్‌లు అయితే రావడం జరుగుతుంది. అందులో మొత్తము 50 క్వెషన్‌లు 100 మార్క్స్‌కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత పాస్ మార్క్స్ వచ్చేసి 32 వస్తే సరిపోతుంది. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్‌కి 2 మార్కులు, రాంగ్ ఆన్సర్ పెడితే ఒక మార్క్ అయితే పోతుంది. నెక్స్ట్ ర్యాలీకి ఏమేమి సర్టిఫికేట్‌లు కొనుక్కోవాలంటే మనం వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మన 10th మెమో ఉన్నా సరిపోతుంది. తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్‌లు అంటే మనకు మెమో అయితే కొనాల్సి ఉంటుంది. ట్రేడ్‌కి సంబంధించినటువంటివి అన్నీ మెమోలయితే తీసుకెళ్ళండి. తర్వాత డొమిక్లైన్ సర్టిఫికేట్ అంటే మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత రిలీజియన్ సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్. క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మన విలేజ్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది మున్సిపాలిటీలో. తర్వాత మ్యారేజ్ అయితే మ్యారేజ్ సర్టిఫికేటు, ఒకవేళ మ్యారేజ్ కాకపోతే అన్‌మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకెవరైనా మీ ఫాదర్ గాని, మీ బ్రదర్ గాని ఆర్మీలో పనిచేస్తుంటే వాళ్ళకి మీకు ఒక రిలేషన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఆ రిలేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి ఉంటే. నెక్స్ట్ స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్, తర్వాత ఎన్‌సీసీ ఉంటే ఎన్‌సీసీ తీసుకెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్‌లుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కానీ ఈ బిగ్ అప్డేట్ అయితే అందరూ తెలుసుకోండి. తెలుసుకొని ర్యాలీకి అయితే ప్రిపేర్ కండి.